శ్రీరామ్. ఇక ఈ నంది మేడారం బైపాస్లో పచ్చని చెట్లు అసలు ఇక ఎవరి కనుజిట్టి కలిగిందో కానీ నాశనం అయిపోయినాయి చెట్లన్నీ. దాదాపు 90% చెట్లన్నీ ఇరిగిపోయినాయి. ఇక అది పచ్చని సంవత్సరంలో చిచ్చు పెట్టడానికి ఇంటి పక్క వాళ్ళు ఇంటి వెనుకోళ్ళు ఉంటారు చూడు, సేమ్ ఆ టైపు ఈ పచ్చని చెట్ల మధ్యలో సుడిగాలి అనే ఒక చిచ్చు పెట్టేది వచ్చింది. మొత్తం చెట్లన్నీ ఇరిగిపోయినాయి దాదాపు ఘోరంగా. అట్లనే ఈ చెట్ల మండలు కానీ ఇవన్నీ కానీ మరి అది నాకు తెలిసి గ్రామ పంచాయతీ వాళ్ళు తీస్తారా లేకుంటే గవర్నమెంట్ వాళ్ళు తీస్తారా, కానీ తీయరు బ్రదర్, ఎవరైనా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కరిని సిద్ధంగా ఉన్నా, నేను బండి పెట్టుకొని ఎన్న ఉన్నా ఇక్కడనే ఉంటా, కావాలంటే కూడా నా వంతు సాయంగా నేను ఏదో సాయం చేస్తా. కానీ ఇది ఎవరు చేయాలి? కానీ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఇరిగిపోయిన మండ దాని మీద వాలి ఉన్నది. అనుకోకుండా ఒక ఫ్యామిలీ బైక్ మీద పోతుంటానో, ఒక ఆటోలో 10 మంది పోతుంటానో, లేకుంటే ఒక బస్సులో ఆర్టీసీ బస్సు కానీ ప్రైవేట్ బస్సు కానీ ఏదన్నా ఒకటి ఈ రూట్లో పోయినప్పుడు అది అక్కడి నుంచి జారిపోయి కింద పడ్డది అనుకో, కింద పడితే పర్వాలేదు. అది అనుకోకుండా ఈ ఆటో వేయనో బైక్ వేయనో పడ్డది అనుకో, వాళ్ళు మాత్రం ఉండరు, స్పాట్ అవుట్ అవుతారు. అందరు బాగుండాలని చెప్తాను, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరిచి కూడా కాదు. ఇటు కూడా ఒకటి చూడుర్రి, మొత్తం ఎండిపోయిన మండ దాని మీద వాలిపోయి ఉంది. ఇక్కడ కూడా ఒక మండ ఇరిగిపోయి దాని మీద ఉంది. ఈ చెట్టు కూడా దాదాపు 3 మండలు 4 మండలు డైరెక్ట్ ఇరిగిపోయి దాని మీద వేలాడుతుంది. అది ఒక్కటి చూసుకోరు దయచేసి. అది ఎవరు తీస్తారు ఏందనేది నాకు కూడా తెలియదు, గ్రామ పంచాయతీలు తీసుకురా ఎవరు తీసుకురా అనేది నాకు కూడా తెలియదు. కాకపోతే తీసే ప్రయత్నం చేయరి అనేది నా యొక్క కోరికన్నా. పచ్చని చెట్లు ఒక సుడిగాలి వల్ల నాశనం అయిపోయింది. మరి ఆ సుడిగాలి కొట్టిందా పోయింది, చెట్లను నాశనం చేసింది, కానీ ఇంతవరకు వర్షాలు పడలేదు. రైతుల ఆశలు నీరు గారిపోతున్నాయి. జై శ్రీరామ్, అందరూ బాగుండాలి. అట్లనే మంచి వర్షాలు పడాలి, రైతులు బ్రహ్మాండమైన పంటలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. జై శ్రీరామ్.